Guru. Hello students, welcome to C Guru YouTube channel and also geography online classes. Okay, ఈ రోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ భారతదేశము ఉనికి. ఈ భారతదేశం ఉనికిలో మనం చెప్పుకోబోతున్న సబ్ టాపిక్ భారతదేశము పేరు. గమనించండి, మన దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది, లేదా ఆనాటి నుంచి ఈనాటి వరకు మన దేశానికి ఉన్నటువంటి వివిధ పేర్లు ఏమిటి అనే దాని మీద మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సహజంగా మీరు ఏ ప్రాంతం గురించి మనం చదువుకున్నా కానీ ఫస్ట్ ఏం చదువుతాం, ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర మనం చదువుతాం. ఆ చరిత్ర చదివేటప్పుడు ఎలా ఉంటుంది, చారిత్రక ఆధారాలు ఎప్పుడూ కూడా చారిత్రక ఆధారాలు ఎలా ఉంటాయి మనకి ఉంటే అలిఖిత ఆధారాలు ఉంటాయి, లేకుంటే లిఖిత ఆధారాలు ఉంటాయి. అంటే ఇక్కడ అలిఖిత ఆధారాలు అంటే వాళ్ళు వాడినటువంటి రకరకాల వస్తువులు, రకరకాల శిలాజాలు, వాళ్ళు నివాసం ఉన్నటువంటి రకరకాల గృహ సముదాయాలు, ఇవన్నీ అలిఖిత కిందకి వస్తాయి. మీరు హిస్టరీలో బాగా చదువుకోవచ్చు. ఇది లిఖిత అంటే వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, లేకపోతే వాళ్ళ యొక్క శాసనాలు, వీటి మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే మన భారతదేశానికి సంబంధించినటువంటి లక్ ఏంటంటే మనకి లిఖిత ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. ఏంటా లిఖిత ఆధారాలు అంటే పురాతనమైన బౌద్ధ జైన గ్రంథాలలో మన దేశ ప్రస్తావన ఉంది. అభ్యర్థులు గమనించాల్సింది కూడా అదే, ఏది లిఖిత ఆధారాలు పరిశీలించినప్పుడు బౌద్ధ గ్రంథాల ప్రకారం కానీ జైన గ్రంథాల ప్రకారం కానీ మనం చూసుకోవచ్చు. అయితే ఈ లిఖిత ఆధారాలు మళ్ళీ మనం విదేశీ ఆధారాలు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా కావచ్చు, మీకు హిస్టరీలో వస్తున్నాయండి, లేదా ప్లినీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ కావచ్చు, ఎవరు రాశారో తెలియదు, మనం ఏమంటాం, ఒక అజ్ఞాత నావికుడు రాసినటువంటి ఎర్ర సముద్రంపై నా దినచర్య, దీన్నే చాలామంది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అని చదువుతూ ఉంటారు. ఇవేంటి విదేశీ ఆధారాలు అంటే ఆటోమేటిక్ ఇవేంటి స్వదేశీ ఆధారాలు అని ఇంక శాసనాలు పక్కన పెట్టేసేయండి, మనకి బుక్సే అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? అయితే ముందు మన స్వదేశీ ఆధారాల్లోకి వద్దాం. జాగ్రత్తగా గమనించండి అభ్యర్థులు. సాధారణంగా స్వదేశీ ఆధారాన్ని మీకు ఏం చెప్పున్నాను, బౌద్ధ గ్రంథాలు మరియు జైన గ్రంథాలు అన్నాను. సహజంగా బౌద్ధ గ్రంథాలు అన్నప్పుడు మీరు ఏమి చూస్తారు అంటే త్రిపీఠకాలు చూస్తారు. వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక అని. అలానే కొన్ని గ్రంథాలు ఉన్నాయి, దీపవంశ, మహావంశ అని పిలువబడే గ్రంథాలు కూడా మనకు ఉన్నాయి. లేదు జైన గ్రంథాలు అంటే త్రిరత్నాలు అంటాం. ఇట్లా రకరకాల ఆధారాల ద్వారా మనం తీసుకుంటే మనకున్నటువంటి స్వదేశీ అంటే డొమెస్టిక్ సోర్సెస్ కానీ ఒకసారి గమనిస్తే ఈ సోర్సెస్లో మన భారత్ని బౌద్ధ మతం ప్రకారము జంబూ ద్వీపం, భరతవర్షం అని ప్రస్తావించారు. ఏమని ప్రస్తావించారు? జంబూ ద్వీపం, భరతవర్షం. ఈ జంబూ ద్వీపం అంటే మీకు ఐడియా ఉండాలి, సంస్కృతంలో జంబూక వృక్షం అంటే నేరేడు చెట్టు అండి. ఏంటది? నేరేడు వృక్షం. ఆయుర్వేదం అంటే భారతదేశం పేరు చాలామంది చెప్తారు. ఆయుర్వేదంలో బాగా ఉపయోగించేటటువంటి ఒక అద్భుతమైన ఔషధం ఏంటి? నేరేడు. ఇటువంటి వృక్షాలు లభించే ప్రాంతముగా మన భారత గుర్తింపు ఉందా అంటే ఉందనే చెప్పాలి. అంటే ఒకప్పుడు మన దేశానికి ఉన్న పేరు జంబూద్వీపం. రెండవది భరతుడు అనే రాజు పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఏమైంది? భరతవర్షం అయింది అంటాం. అంటే వీళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ మనం గమనించినట్లయితే దుష్యంతుడు, శకుంతల సంతానంగా భరతుడిని మనం అభివర్ణిస్తాం.
అటువంటి భరతుడు పరిపాలించినటువంటి ప్రాంతంగా మన దేశానికి ఉన్న పేరేంటి? భరత వర్షము అని. ఇదేమంటున్నాను? జంబూ ద్వీపం అంటున్నాను. గమనించండి. ఇదేంటి? స్వదేశీ ఆధారాలైనటువంటి బౌద్ధ మత గ్రంథాల్లో ప్రస్తావించబడిన అంశాలు. ఇంకా అక్కడి నుంచి మనం జైన మత గ్రంథంలో ఏ విధంగా ప్రస్తావించారు మన దేశాన్ని అన్నప్పుడు ఇక్కడ కూడా భరతుడు అనే ఒక రాజు ప్రస్తావించబడుతుంది, కానీ స్టోరీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. చాలామందికి ఈ మధ్యకాలంలో బాహుబలి అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత బాహుబలి అంటే కొద్దిగా బాగా రిమార్కబుల్ పర్సన్గా మారాడు. అయితే జాగ్రత్తగా గమనిస్తే జైన మత స్థాపకుడు ఎవరు? రిషభనాథుడు. గుర్తుపెట్టుకోండి, జైన మత తీర్థంకరులో గొప్పవాడు వర్ధమాన మహావీరుడు. కానీ స్థాపకుడు ఎవరు? రిషభనాథుడు. ఈ రిషభనాథుడిని చాలామంది దుష్యంతుడిగా వర్ణిస్తారు, దుష్యంతుడిగా పిలుస్తారు. ఈ రిషభనాథుడికి ఉన్నటువంటి 100 మంది సంతానంలో ఒకడు భరతుడు, మరొకడు బాహుబలి అని ప్రస్తావించబడి. అంటే భరతుడు రాజ్యం కోసం చేసే ప్రయత్నంలో తన అన్నదమ్ములందరినీ రాజ్యం ఇవ్వమని చెప్పి బలవంత పెట్టిన క్రమంలో భరతుడు నిర్బంధం చేయడానికి బాహుబలిని కూడా ఒత్తిడి చేసినప్పుడు ఒక్క బాహుబలి మాత్రమే వ్యతిరేకించాడు భరతుడిని. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరికి భరతుడు ఉపయోగించినటువంటి చక్రాయుధం వలన బాహుబలి హతమార్చబడతాడేమో అనే ఆశతో భరతుడు అనుకుంటే ఆ చక్రాయుధం బాహుబలిని ఏమీ చేయలేక ఆయన చుట్టూ తిరిగి ఆగిపోయిందంటారు. అలా ఆగిపోవటం వలన బాహుబలి గౌరవమైన వ్యక్తిగా ప్రస్తావించబడి తనంతటి తానుగా బాహుబలి ఏం చేశాడు? అంతటి పవిత్రమైన ఆయుధమే నన్ను చూసి ఆగిపోయింది అంటే నేనెంత గొప్పవాడిని అయి ఉంటాను అని రాజ్యాన్ని త్యజించి ఆ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? బాహుబలి భరతుడికి ఇచ్చేసేసి వెళ్ళిపోయాడు. మీరు శ్రావణ బెలగొల ప్రాంతంలో అతను చూస్తారు, ఏది బాహుబలి విగ్రహాన్ని కూడా మీరు చూస్తారు. నేను చెప్తున్న బాహుబలి ఇతనమ్మ, మీరు అనుకున్న బాహుబలి కాదు, ఎవరో సినిమా యాక్టర్ ప్రభాస్ కాదు. అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా రాజ్యాన్ని పొందినటువంటి భరతుడు పరిపాలించిన ప్రాంతమే భరత వర్షమైందని జైన గ్రంథాలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బౌద్ధ మత గ్రంథాల ప్రకారము కూడా భరతవర్షం అనే పేరుంది, జైన మత గ్రంథాల ప్రకారం భరతవర్షం అనే పేరుంది. ఈ భరతవర్షం అనే పేరు వెనక ఉన్నటువంటి రాజు ఎవరు అంటే భరతుడు. ఇక్కడ భరతుడే ఇది స్వదేశీ ఆధారాలను మన దేశానికి వచ్చిన పేరు ఏంటది? జంబూ ద్వీపము, ఇంకోటేంటి భరత వర్షము. అది ఫస్ట్ మనం గమనించాలి. ఇంకా అక్కడి నుంచి విదేశీ ఆధారాలకు వెళ్తే ఇది లిఖితమే. విదేశీ ఆధారాలకు వెళ్ళినప్పుడు రకరకాల గ్రంథాలు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఏంటది? మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా కావచ్చు, ప్లినీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ కావచ్చు, ఒక అజ్ఞాత నావికుడు రాసినటువంటి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ కావచ్చు. ఈ గ్రంథాల ప్రకారం మనం తీసుకున్నప్పుడు మన దేశానికి ఒక పేరుంది. ఒకటేమిటి? 2 పేర్లు ఉన్నాయి. ఏంటి సార్ ఆ 2 పేర్లు అంటే, ఒక పేరు హిందుస్థాన్, రెండవ పేరు ఇండియా. రెండవ పేరు ఏంటి? ఇండియా. కానీ ఈ 2 పేర్లు మన దేశానికి దండయాత్రల వల్ల వచ్చిన పేర్లుగా చెప్తారు. అలా కాకుండా మన దేశానికి వాణిజ్యం ఆధారంగా అంటే ఏంటి? వ్యాపార వాణిజ్యాల ఆధారంగా పేర్లు కూడా ఉన్నాయి. ఒక పేరు భారత్, మరొక పేరు తి అండ్ జూ, మరొక పేరు టెన్ జీ కు. చాలా మందికి అసలు ఈ ఏరియా తెలియదు. నా స్టూడెంట్స్ కొంతమంది తెలిసింది. ఏంటి? ఇది కొద్దిగా సింపుల్ వర్డ్, ఒకేసారి చదివేసేద్దాం. వాణిజ్యపరంగా మనం తీసుకున్నప్పుడు భారత్ అని పిలిచిన వ్యక్తులు మలేషియన్స్, మలేషియా ప్రజలు. మలేషియా భాషలో అంటే మలయా భాషలో భారత్ అంటే అర్థం ఏంటి సార్ అంటే పశ్చిమ దిక్కు అని అర్థం. మీరు
ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో మన భారతదేశం ఉన్నప్పటికీ మలేషియాతో పోలిస్తే మనం ఎటుంటాం, వాళ్ళకి పడమనే ఉంటాం కాబట్టి ఇది సూటబుల్ అవుతుంది వాళ్ళ భాష ప్రకారం. ఇంక రెండవది తియాన్జు అనే పేరు ఇచ్చినది చైనా ప్రజలు, తెన్ జీకు అనే పేరు ఇచ్చినది జపాన్ ప్రజలు. ఈ రెండు పదాలకు ఉన్నటువంటి ఏకైక అర్థం ఏంటి సార్ అంటే హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అని పేరు ఇచ్చారు. అంటే ప్రపంచ స్వర్గానికి కేంద్ర బిందువుగా మన భారతదేశాన్ని చైనా వారు జపాన్ వారు అభివర్ణించారని చెప్తారు. అంటే అర్థం ఏంటి, వ్యాపారం చేసుకోవాలన్నా, సంపాదించుకోవాలన్నా, ఒక వస్తువుని మార్కెట్ చేసుకోవాలన్నా ఈరోజు కాదండి, బీసీల కాలం నుంచే, క్రీస్తు పూర్వం నుంచే మన భారతదేశానికి ఒక అద్భుతమైన పేర్లు ఉన్నాయి. ఇది మీరు గమనించాలి. కాబట్టి ఇవన్నీ ఏంటి, వాణిజ్యపరమైన పేర్లు ఏంటి, మలేషియా ప్రజలు పిలిచిన పేరు భారత్ అంటే వాళ్ళ భాషలో పశ్చిమ దిక్కు. చైనా వాళ్ళు పిలిచిన పేరు తియాన్జు అనగా హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్. జపాన్ వాళ్ళు పిలిచిన పేరు తెన్ జీకు. ఈ పదానికి అర్థం కూడా హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, నిదానంగా చెప్తున్నాను నేను, ఇది ఆన్లైన్ క్లాస్, కానీ మీకు ఒక 4-5 నెలల పాటు యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారు, వీలుంటే నీట్గా నోట్స్ రాసుకోండి. ఏమ్మా, ఇది పర్సనల్ వీడియో కదా, ఎన్నిసార్లు మీరు మాటికి చూసుకోవచ్చు. మేము ఒక లిమిటెడ్ పీరియడ్ పెట్టుంటాం కదా, ఆ పీరియడ్ లోపు మీరు ఎన్నిసార్లు చదువుకోవచ్చు. ఇది మీకు మాత్రమే సాధ్యం, అది గుర్తుంచుకోండి. ఓకేనా? ఇంకా అక్కడి నుంచి మనం దండయాత్రల పరంగా ఉన్న పేర్లలోకి వెళ్దాం. ఈ దండయాత్రల పరంగా ఉన్న పేర్లలోకి వెళ్ళినట్టయితే అందులో ఫస్ట్ వన్ ఏం చేద్దాం, మనం హిందుస్థాన్ అనే పేరు ఒకటి తీసుకుందాం. ఎక్కువగా మీరు ప్రజలను గమనించినప్పుడు బాగా ఎమోషనల్గా ఉన్నప్పుడు టక్కని పేరు పెట్టుకుంటూ ఉంటారు, ఏమని జై హింద్ అని అరుస్తూ ఉంటారు. ఆ పదం వెనక ఈ పేరుందా అంటే నిజమనే చెప్పాలి. ఏంటి, గమనించండి, ఏంటది, హిందుస్థాన్. మీరు ఒకసారి ప్రపంచపటం గమనిస్తే ఆఫ్రికా, అలానే ఆసియా, అలానే ఆగ్నేయాసియా, యూరోప్. జాగ్రత్త చూడండి, ఆఫ్రికా, యూరోప్ అండ్ ఆసియా. ఈ ఆసియాలో సౌత్లో మనం ఉన్నాం, ఏది, భారతదేశం పేరు. అయితే ఇదిగోండి, దీన్ని అరేబియా అని మీరు అనుకునేది ఏంటి, ఇది అరేబియానే. ఈ పక్కనే ఉన్నటువంటి దేశం ఈరోజు ఇరాన్. కానీ ఒకప్పుడు ఈ ఇరాన్ అనేది పర్షియా అనే ప్రాంతంగా పిలువబడేది. ఈ పర్షియా ప్రత్యేకత ఏంటి సార్ అంటే రకరకాల నాగరికతలు ఇది కూడా ఒకటి. కానీ ఎందుకు ప్రత్యేకత కలిగింది, సముద్రము తప్ప ఈ పర్షియా నాగరికతలు నీకు ఎక్కడ నదులు కనిపించవు. చిన్న చితగా వాగులు వంకలు ఉంటాయేమో కానీ చెప్పుకోదగిన నది కనిపించదు. అందుకే దీన్ని చాలామంది ఎడారి నాగరికత అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా, ఎడారి నాగరికత. అందుకని పర్షియన్స్ ఏం చేసేవాళ్ళు, తాము బతకడం కోసం ఖచ్చితంగా వివిధ దేశాల మీద దండయాత్రలు చేసి బతుకుతూ ఉండేవాళ్ళు, వివిధ దేశాల మీద. అదే మీరు చూసినది గతంలో 300 యోధులు అనే ఒక సినిమాలో స్టార్టింగ్ ఒక 2-3 ఫ్రేమ్స్ మీరు గమనించండి. పర్షియా సైనికులు మరియు సైనికాధికారులు స్పార్టా ప్రాంతానికి వచ్చి స్పార్టా రాజు అయినటువంటి లియోనైడస్ను ఏమని అడుగుతారు, మా చక్రవర్తి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరిస్తే మిమ్మల్ని మేము చంపకుండా వదిలిపెడతాము అని ఆఫర్ చేస్తే లియోనైడస్ ఏం చేస్తాడు, లేదు కుదరదు అని వాళ్ళందరినీ చంపుతాడు. చూడండి ఆ మూవీ. చివరికి ఏమవుతుంది, పర్షియా సైన్యం, కొన్ని లక్షల మంది సైన్యం గ్రీకు ప్రాంతం మీద, ముఖ్యంగా స్పార్టా అనే ప్రాంతం మీద దాడి చేస్తే ఈ స్పార్టాలో ఉన్నటువంటి 300 మంది యోధులు ఆ పర్షియా సైన్యాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారు అనేది సినిమా. కానీ ఆ కాంటెక్స్ట్లో జాగ్రత్తగా మీరు ఆ కాన్సెప్ట్ గమనించండి. ఇలా వచ్చినటువంటి పర్షియన్స్ ఇలా రాకూడదని ఎందుకు అనుకుంటున్నాం, రావచ్చు. అలా పర్షియన్స్ మన భారతదేశం వైపు వచ్చినప్పుడు ఈ పర్షియన్స్ గమనించినటువంటి అతి ముఖ్యమైనటువంటి నది సింధు నది. ఏ నదిని చూశారు, సింధు నదిని చూశారు.
సింధు నది ప్రత్యేకత ఈ రోజు కూడా మనం సింధు నాగరికత చదువుతూ ఉంటాం. సింధు నాగరికత పట్టణ నాగరికత, అద్భుతమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. ఇది చున్హుదారో కానీ, సుక్కటోడ కానీ, సుత్కా జందర్ కానీ, రకరకాల క్యాలిబంగన్ కానీ, మొహంజదారో, హరప్ప ఏది తీసుకున్నా. నేననేది ఏంటి, అటువంటి పట్టణ నాగరికత గురించినటువంటి వివరాలు మనకి లిఖితపూర్వకంగా ఇంకా దొరికినాయి కానీ వాటిని మనం చదవలేకపోతున్నాం. కానీ మొత్తం మీద చెప్పింది ఏంటి, వర్తక వాణిజ్యాల మీద ఆధారపడినటువంటి అతి సంపన్నవంతమైనటువంటి ప్రాంతంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వెలసిల్లింది అంటాం. అటువంటి ప్రాంతానికి వీళ్ళు వచ్చారు. ఇక్కడే మంచిగా పంటలు పండుతున్నాయి, అద్భుతంగా తింటున్నారు. అటువంటి వచ్చినటువంటి పర్షియన్స్ రాజుగారిని ఛాలెంజ్ చేద్దామని అన్నారు అనుకుందాం. అసలు అక్కడ ఏ రాజు లేడు. ఏ రాజు లేకపోగా మన ఇండియన్స్ మెంటాలిటీ మీకు తెలుసు. ఒక అపరిచితుడు ఇంటికి వచ్చినా కానీ అమ్మ అన్నం వండితే పెట్టడానికి మనం సంకోచించాం. ఖచ్చితంగా వాడికి కడుపు నిండా అన్నం పెడతాం. ఎందుకు, ఇండియన్ కల్చర్లో అతిథి దేవో భవ అనేది ఒక నానుడి, ఒక సూక్తి. దాన్ని మనం ఖచ్చితంగా పాటిస్తాం. వాడు మనల్ని చంపుతానని వచ్చినా కానీ మనం ఏం చేసాం, అన్నం తిన్నావా అని అంటున్నాం. అంటే మన మెంటాలిటీసా అంటే నిజమనే చెప్పాలి. ఈ క్రమంలో అది వాడికి వింతగా అనిపించి ఏం చేశాడు, ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తి తిరుగు ప్రయాణమై తన రాజుగారి దగ్గరికి పోయి, ఏటా చక్రవర్తి దగ్గరికి పోయి ఏమని చెప్పాడు, మహారాజా మేము ఒక వింత ప్రాంతాన్ని చూసాము. ఆ వింత ప్రాంతం ఎలా ఉంది, మనం ఎంత బెదిరించినా బెదరటం లేదు, భయపడటం లేదు. దానికి తోడు అన్నం అడుగుతున్నారు. ఎవరు అని రాజు అడిగితే, వాళ్ళు ఎవరో మాకైతే తెలియదు కానీ మహారాజా, వాళ్ళు హిందూ అనే నది ఒడ్డున ఉన్నారు, బతుకుతున్నారని చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి. సింధు అనేది పర్షియన్స్ ఏమని పిలిచారు, హిందూ అని పిలిచారు. ఎవరు పిలిచారు, హిందూ అని పిలిచారు. కాబట్టి హిందూ నది వద్ద ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమై ఉండొచ్చు, హిందూస్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఉన్న ప్రాంతం ఏదై ఉండొచ్చు, హిందుస్థాన్ అయి ఉండొచ్చు అని చక్రవర్తి గారికి వాళ్ళు వివరించడం జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, యాక్చువల్గా సింధు అనేది ఏ భాష ఫస్ట్ మీకు తెలియాలి. ఇది సంస్కృత భాష. ఏ భాష అమ్మా, సంస్కృత భాష. హిందూ అనేది ఏ భాష, ఇది పర్షియా భాష. అంటే పర్షియన్స్ మన భారతదేశాన్ని పిలిచే క్రమంలో హిందుస్థాన్ అనే పేరు పెట్టారు అని మనం చదువుతున్నాం. కానీ ఆ హిందుస్థాన్ అనే పేరు వెనక ఉన్న నది పేరేంటి, హిందూ. ఈ రోజున మనం ప్రపంచంలో అతి పురాతనమైన మతంగా దేని గురించి చెప్తున్నాం, హిందూ మతం. కానీ జాగ్రత్తగా మీరు గమనిస్తే అది మతము అనే దానికంటే ఒక జీవన విధానం అంటే బాగుంటుంది. హిందూ అనే నది దగ్గర బతుకుతున్న ప్రజలు పాటిస్తున్నటువంటి ఆచార వ్యవహారాలే హిందూ మతంగా వెలిసిల్లాయి. సో ద నేమ్ హిందుస్థాన్ వాజ్ గివెన్ బై పర్షియన్స్. కానీ ఇక్కడ ఒక మెలికుందండి, హిందుస్థాన్ అనే పేరు ఇచ్చినది పర్షియన్స్. కానీ ఈ హిందుస్థాన్ అనే పేరును విపరీతంగా వాడుకలోకి తీసుకొచ్చింది ఎవరు సార్ అంటే, ఇదిగోండి వీళ్ళు అరబ్బులు. మర్చిపోవద్దు. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, పర్షియన్స్ ఎప్పుడో 560 BC ప్రాంతంలో భారతదేశంలోకి ఎంటర్ అయితే క్రీస్తు పూర్వం అరబ్బులు భారత్లోకి 712లో వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఎట్లాగో మనలో పడి ఉంటుంది హిస్టరీలో భాగంగా. అరబ్బులు భారత్లోకి వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా ఆక్రమించిన ప్రాంతము, దండయాత్ర చేసిన ప్రాంతము గుజరాత్ ఏరియా. చదివే ఉంటారు, దాహిర్ అని ఒక హిందూ రాజు ఆ ప్రాంతమే దండయాత్ర చేసి వీళ్ళకి అంతులేనంత బంగారం దొరికింది. ఈ రోజంటే అరేబియన్స్ బాగా డబ్బున్న వ్యక్తులు, ఆ రోజు డబ్బున్న వ్యక్తులు కాదు. ఆ బంగారాన్ని దోచుకొని పోతూ ఉంటే మార్గ మధ్యంలో చూసిన ప్రతి వ్యక్తి ఏమని అడిగాడు, భయ్యా ఇది ఎక్కడిది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎక్కడిది అంటే వీళ్ళు చెప్పిన మాట ఏంటి, హిందుస్థాన్లో ఉంది, హిందుస్థాన్లో ఉంది, హిందుస్థాన్లో ఉందని చెప్పడంతో ఆ హిందుస్థాన్ అనే పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎప్పుడు అంటుంటే నేను స్టూడెంట్స్తో ఏమని, నీకు పెట్టిన పేరు మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, నీ తోబుట్టువులకు, నీ కొద్దిపాటి స్నేహితులు తప్ప ఎవ్వడికి తెలియదు. ఎప్పుడు ప్రాచుర్యంలోకి వస్తుంది ఆ పేరు, నీకు ఉద్యోగం వచ్చినప్పుడు. ఎందుకు, అసూయ, మోటివేషన్ కాదాడా, అసూయ. అరే వాడికి రాకూడదే, ఎట్లా వచ్చింది వాడికి ఉద్యోగం, పలానా సీనిగాడికి వచ్చిందంట, పలానా నరసయ్యకి వచ్చిందంట, ఇట్లా రకరకాల పేర్లు.
అంటే మన మీద ఒక మంచి నమ్మకం ఊళ్ళో వాళ్ళకి, వీడు బాగుపడ్డాడు. నువ్వు సక్సెస్ సాధించిన సంగతి ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఉద్యోగం తెచ్చుకో. అరబ్బుల్ లాంటి ప్రజలు మన ఊళ్ళోనే ఉంటారు. ఇచ్చింది ఒకడు, ప్రాచుర్యం తెచ్చేది ఇంకొకడు. ఓకేనా? అలా గుర్తుపెట్టుకుని ఈజీగా ఉంటుంది. ఏంటి, ఆ ప్రాచుర్యంలోకి తెచ్చి ప్రాపర్గా విపరీతంగా వాడింది అరబ్బులు, బట్ ఇచ్చినది ఎవరు? పర్షియన్స్. ఇందులో మీకు వెనక ఉన్న పదం ఏంటి? సింధు సంస్కృత భాషా పదం హిందూ, పర్షియా భాషా పదం. ఏ భాషా పదం? పర్షియా భాషా పదం. ఇది హిందుస్థాన్ అనే పేరు వెనక ఉన్నటువంటి ఒక చరిత్ర. ఏమ్మా, తర్వాత రెండవది చూద్దాం. ఏది? ఇండియా అనే పదం. మన భారతదేశానికి ఇండియా అనే పదం ఎవరిచ్చారు అనే దాని వెనక మీకు ఖచ్చితంగా కనిపించే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే గ్రీక్స్. ఎవరమ్మా? గ్రీకులు కనిపిస్తారు. చూద్దాం ఏంటది? ఇండియా. ఇండియా ఈ వీడియోస్ పైసా వసూలు వీడియోస్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు 100కి 100% న్యాయం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ప్రపంచ పడవలోకి వెళ్దాం. ఆఫ్రికా, ఆసియా, యూరోప్. ఇప్పుడు మీరు హైలైట్ చేసుకోవాల్సిన ఏరియా యూరోప్ ఏరియా. యూరోప్లో 326 ప్రాంతముల్లో భారత్ మీద దండయాత్ర జరిగిందని మీకు తెలుసు. ఎవరు? అలెగ్జాండర్ దండయాత్ర చేశాడని. కానీ 326కు ముందు అలెగ్జాండర్ ఇక్కడ రైజ్ అయ్యాడు. అంటే ఏంటి? గొప్ప రాజుగా గుర్తింపు పొందాడు. ఏ సామ్రాజ్యంలో? గ్రీక్ సామ్రాజ్యం. ఒక గొప్ప రాజుగా అలెగ్జాండర్ గుర్తింపు పొందినప్పుడు అతని వయసు చాలా చిన్నదమ్మ. ఆ రోజుల్లో 19 ఇయర్స్ ఏజ్లో అతను చక్రవర్తిగా మారేటప్పటికి మనకు తెలిసిందే, చిన్న వయసులో ఉద్యోగాలు కొట్టిన వ్యక్తులను కానీ మీరు గమనిస్తే బాగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకంటే పెద్ద అయిన వ్యక్తుల్ని మనం ఏం చేస్తుంటాం అంటే, కొంతమంది జాబ్ కొట్టుంటారు కదా, ఎగతాళి చేస్తుంటారు. ఏన్నా ఇంకా చదువుతున్నావా, ఇంకా చదువుతున్నావా, అవసరమా నీకు, చాలా ఈజీ కదా అని. అటనే అలెగ్జాండర్ కూడా చిన్న వయసులో ఒక రాజ్యానికి రాజు కాదు చక్రవర్తిగా మారిపోవడం వల్ల 250 రాజ్యాలకి వీడికొక గర్వం ఏర్పడింది. ఏంటి ఆ గర్వము? విశ్వ విజేత కావాలి అనే ఒక గర్వం ఏర్పడింది. గుర్తుంచుకోండి, మీకు ఇండియన్ హిస్టరీలో లేదా వరల్డ్ హిస్టరీలో అలెగ్జాండర్ అండ్ అలావుద్దీన్ ఖిల్జీ కనిపిస్తారు. ఏది? ఈ కోరిక కలిగిన వ్యక్తులు. విశ్వ విజేత కావాలి అని కోరిక కలిగిన వ్యక్తులు అలెగ్జాండర్ ఒకడైతే, మన మధ్యయుగంలో అలావుద్దీన్ ఖిల్జీ ఒకడు. అయితే ఈ అలెగ్జాండర్కి సింపుల్గా అలెగ్జాండర్ అమ్మతని ఒక మంచి గురువు ఉన్నాడు. ఎవరు? మిస్టర్ అరిస్టాటిల్. తన యొక్క కోరికను అరిస్టాటిల్ ముందు పెడితే ఇతను చెప్పిన మాట ఏంటి? శిష్య, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు బలవంతుడివే, కాదంటవలా. కానీ మన పూర్వీకులు చాలామంది పర్షియా సామ్రాజ్యంలో బందీలుగా ఉన్నారు. నేను ఇందాక చెప్పాను కదా, పర్షియా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం ఈ రేంజ్లో డెవలప్ అయిపోయింది ఆ రోజుకి. ఏది? అలెగ్జాండర్ వచ్చినాటికి. నువ్వు అంత క్యాపబుల్ పర్సన్ అని ఫీల్ అవుతున్నావు, ప్రూవ్ చేసుకున్నావు, బట్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఏది? పర్షియా సామ్రాజ్యాన్ని జయించి అందులో ఉన్న ఎవరు? మన పూర్వీకులు సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. మన బంధువులు ఉన్నారు, మన తమ్ముళ్ళు ఉన్నారు, మన చెల్లెళ్ళు ఉన్నారు. అందరినీ విడిపించాల్సినటువంటి ధర్మం నీ దగ్గర ఉంది. అక్కడ కానీ గెలిస్తే ప్లీజ్ గో ఆన్, ముందుకెళ్ళి. గెలవకపోతే నీకు తెలుసు చచ్చిపోతావు. ఇది ఛాలెంజ్గా తీసుకున్నటువంటి అలెగ్జాండర్ ఏం చేశాడు? ఈ రాజ్యంలోకి బయలుదేరాడు. కేవలం 40,000 మంది సైన్యంతో కొన్ని లక్షల మంది పర్షియా సామ్రాజ్యాన్ని తుత్తునియలు చేశాడు. విపరీతమైనటువంటి రాజ్యకాంక్ష అంటే కాదు, స్వతంత్ర కాంక్ష అంటే అవునని చెప్పాలి. తన పూర్వీకులను కాపాడుకోవడం కోసం, తన వాళ్ళని కాపాడుకోవడం కోసం పర్షియన్స్ని ఇబ్బంది పెడితే తలో దిక్కుకు పారిపోయిన పర్షియన్స్లో పర్షియా చక్రవర్తి కూడా ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు? మరి ఇండియా టైం బాగలేదో లేదా బాగుందో అయితే నాకు తెలియదు, కానీ వాడు భారతదేశం వైపు పరిగెత్తాడు. వాడి పేరే మూడో డేరియస్. వాణ్ణి, ఆ మూడవ డేరియస్ని తరుముకుంటూ అలెగ్జాండర్ పరిగెత్తాడు. ఇలా వీరు భారత్లోకి ఎంటర్ అయ్యారా అంటే, భారత్ బయట
ఇప్పుడు మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాన్ని ఇలా తీసుకుంటే ఇక్కడ మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది కదా, ఆ రోజుల్లో దీన్ని ఏమనేవాళ్ళు, గాంధార ప్రాంతం అనేవాళ్ళు. ఈ గాంధార ప్రాంతంలో బొకారో అనే ప్రాంతంలో 3వ డేనియస్ అలెగ్జాండర్కి దొరికిపోతాడు, అక్కడ చంపబడతాడు. అక్కడ దాకా వచ్చిన అలెగ్జాండర్ ఏం చేశాడు, గురువు గారి మాటలు ఏదో అరిస్టాటిల్ గారి మాటలు గుర్తుకు రావడంతో సరే ఇంకా ముందుకెళ్ళిపోదాం, పర్షియా సామ్రాజ్యం అవసరమైందని ముందుకు వస్తాడు. యాజ్ యూజువల్గా సింధు నది ప్రవహిస్తూ మనకు కనిపిస్తుంది. ఎవరికి, గ్రీకులకి ఎదురవుతుంది, అంతే కదా. ఇది సింధు నది. దీని కొద్దిగా నేను హైలైట్ చేసి ఇక్కడ చెప్తున్నానమ్మా, కన్ఫ్యూజ్ కావద్దు. అంటే గ్రీకులు కూడా ఏ నదిని చూశారు, సింధు నదిని చూశారు. ఈ సింధు నదిని దాటిన తర్వాత కదా మీరు హిస్టరీ చదివేది, ఏది, జీలం నది వద్ద పురుషోత్తముడితో ఎవరెవరికి, అలెగ్జాండర్కి పురుషోత్తముడి మధ్య యుద్ధం జరిగింది అన్న హైడాస్పస్ వార్ అంటారని మనం మీరు చదివారు. అది నేను ఇక్కడ ఏమంటున్నాను, అది హిస్టరీ, ఓవర్ టు హిస్టరీ, అది వచ్చినప్పుడు చూద్దాం. ఈ క్రమంలో ఈ సింధు నదిని దాటే క్రమంలో గ్రీకులు సింధు నదిని 2 పేర్లతో పిలిచారు. ఎన్ని పేర్లతో, 2 పేర్లతో పిలిచారు. ఒక పేరు సింతోస్, మరొక పేరు ఇండస్. ఏంటన్నా, సింతోస్, ఇండస్. గమనించాలి అభ్యర్థులు, సింతోస్ అనేది గ్రీకు భాషా పదము, ఇండస్ అనేది లాటిన్ భాషా పదము. చాలామందికి ఈ విషయము తెలియదు. సమ్ పీపుల్ ఈ విషయం తెలుసు. అడిగి చూడండి మీ ఫ్రెండ్స్ని. నేను ఎప్పుడు క్లాస్లో కూడా అంటుంటా మా స్టూడెంట్స్తో, అమ్మ ఇండస్ ఏ భాషా పదం అంటే అక్కడి గ్రీకు భాషా పదం అంటారు. కాదు, అది గ్రీకులు వాడిన పదం, బట్ ఆ లాంగ్వేజ్ ఎవరిది, లాటిన్ భాషా పదం. రోడ్డు మీద ఎవరైనా పోతూ ఉంటారమ్మా, లేదా ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నావు, ఏదన్నా తిన్నావు, లేదా బిర్యానీ తిన్నావు, ఏమంటావు, వావ్ అంటావు, సూపర్ అంటావు, ఆసం అంటావు. నీకు వచ్చినటువంటి ఒక 3-4 ఇంగ్లీష్ పదాలు వాడతావు. వాడంగానే నీది లండన్ అయిపోద్దా, కాదు కదా. ఇక్కడ కూడా అలా ఎందుకు అనుకోకూడదు. ఆ రోజుల్లో లాటిన్ భాష మాట్లాడడం అనేది ఒక ప్యాషన్. ఆ ప్యాషన్తో వీళ్ళు ఏమని పిలిచారు, ఇండస్ అని పిలిచారు. కాలక్రమేణా ఏమైపోయింది, ఆ ఇండస్ వద్ద ఉన్న ప్రజలే ఇండోయిస్ అయ్యారు. గమనించండి, ఆ ఇండోస్ ఉన్న ప్రాంతమే ఇండియా అయింది. గాట్ ఇట్, జాగ్రత్త గమనించండి. ఇండస్ వద్ద ఉన్న ప్రజలు ఇండోయిస్. ఇందాక చెప్తా, హిందూ వద్ద ఉన్న ప్రజలు హిందూస్. రైట్. ఈ ఇండోయిస్ ఉన్న ప్రాంతం ఏమైంది, ఇండియా. హిందూస్ ఉన్న ప్రాంతం ఏమైంది, హిందుస్థాన్ అయింది. కాబట్టి హిందుస్థాన్ అనే పేరు వెనక ఏది, హిందూ అనే పర్షియా భాషా పదం ఉంది. ఇండియా అనే పదం వెనక ఇండస్ అనే లాటిన్ భాషా పదం ఉంది. మీకు తెలియకుండా సింధు నది మారుపేర్లు వస్తున్నాయి. సంస్కృత భాషలో సింధు అనే పదం, సింధు వెనక ఉన్న పేరేంటి, ఇందు. రవివారము, ఆదివారము, ఇందువారము, సోమవారం అంటాం. ఇందు అంటే ఎవరు, గాడెస్ ఆఫ్ మూన్, చంద్రుడు. గుజరాత్లో ఉన్న దేవాలయం పేరేంటి, సోమనాథ దేవాలయం. సోముడు అంటే ఎవరు, ఇందు. ఇందువారము, సోమవారము, చంద్రుడమ్మ. ఒకప్పుడు మనం పూజించిన ఇద్దరు దేవులని. ఉదయం పూట సూర్యుడిని, రాత్రిపూట చంద్రుని. ప్రకృతి దేవతారాధన ఉండేది, చదువుకొని చూడండి మీరు. ఆ రోజు మహమ్మద్ గోరి సోమనాథ దేవాలయాన్ని కొల్లగొట్టినప్పుడు 1500 మంది పూజారులు ఉండేవాళ్ళు ఆ దేవాలయంలో. అంటే ఇంకా ఆ దేవాలయం సంపద ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అంటే ఎంత నమ్మకం ఉండేది భారతదేశంలో ఏది, ఖగోళం మీద అనేది ఒకసారి గమనించండి, ఎంత గ్రిప్ ఉండేది. కాబట్టి అక్కడ హిందూ అనే పదం చంద్రుడిని ఇండికేట్ చేస్తుంది. దాని నుంచి వచ్చిందే సింధు. అందుకే సింధు సంస్కృత భాషా పదం. నెక్స్ట్ హిందూ పర్షియా భాషా పదం. దాని నుంచి వచ్చింది ఏంటి, హిందుస్థాన్. నెక్స్ట్ ఇండస్ లాటిన్ భాషా పదం. దాని నుంచి వచ్చింది ఏంటి, ఇండియా. ఓకేనా. కాబట్టి ఇండియా అనే పేరు ఇచ్చినది ఎవరు, గ్రీకులు. హిందుస్థాన్ అనే పేరు ఇచ్చింది ఎవరు, పర్షియన్లు. హిందుస్థాన్ పేరు బాగా వాడినది ఎవరు, అరబ్బులు. అది మీరు గమనించాలి. కాబట్టి ఇవేంటి, దండయాత్రలో వచ్చిన పేర్లు. ఇందాక చెప్పినటువంటి వాణిజ్యమైన పేర్లు వేరే, అంతకుముందు చెప్పిన స్వదేశీ ఆధారాలు వేరే. ఇవన్నీ మన దేశానికి ఉన్నటువంటి వివిధ నామధేయాలు. అయితే అధికారికమైన పేర్లు అంటే ప్రజెంట్ మనం పిలుస్తున్న పేర్లు ఏంటి
అంటే ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ఈ రోజున మనం ఏమని పిలుస్తున్నాం సార్ మన భారతదేశాన్ని అనేది కూడా మీరు తెలుసుకొని ఉండాలి. అంటే ఇంత ఎక్స్టెన్సివ్ టాపిక్ ఉందా సార్ పేరు అనే పదం వెనుక అంటే చెప్పేవాడు చక్కగా ఉంటే చాలా ఉంటుందమ్మా. కానీ నేను చెప్తున్నాను కదా, మీరు కరెక్ట్గా ఈ వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఈసారి మీకు బిట్ మిస్ అవ్వదు, నేను గ్యారంటీ. ఏంటి మన భారత్ అధికారికమైన పేర్లు అంటున్నా, గుర్తుంచుకోండి. ఇండియా అనే అధికారికమైన పేరుంది, భారత్ అనే అధికారికమైన పేరుంది. హిందుస్థాన్ అనే పేరు మనం వాడట్లా. ప్రొసీడింగ్ లాంగ్వేజ్లో ఇప్పటికి మనం ఇంగ్లీష్ వాడుతున్నాం కదా, అందుకే మనం ఇండియా అనే పేరు వాడుతూ ఉంటాం, గమనించండి. రెండోది ఏంటి భారత్. ఇప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ కదా, హిందీలో మనం ఉపయోగించేదండి భారత్. భారత్ మాతాకి జై అంటాం. ఇండియాకి జై అని ఎక్కడ అంటాంలా, భారత్ మాతాకి జై అంటున్నాం. కాబట్టి అఫిషియల్ నేమ్స్ ఇవి రెండు ఏంటి, భారత్ మరియు ఇండియా. ప్రొసీడింగ్ లాంగ్వేజ్ అంటే నేను ఏమంటున్నాను, రకరకాల భాషలు ఉన్నాయి మన భారతదేశంలో. 1652 భాషలు, 6748 కులాలు, వీళ్ళందరినీ ఏకం చేస్తున్నటువంటి ఒక యూనిక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అందుకోసం ఈ పదం తీసుకొచ్చి పెట్టారు. ఈ మధ్య రప్చర్ అవుతుంది కదా, ఈ పేరు కూడా మార్చండి, ఈ పేరు కూడా మార్చండి, మనకంటూ ఒక మంచి పేరు ఉంది భారత్ అనే పేరుని. ఓకేనా, ఈ మధ్య ఇష్యూస్ బాగా అవుతున్నాయి కదా, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ అధికారికమైన నామధేయాలు ఏంటి, భారత్ మరియు ఇండియా. ఇవండి భారతదేశం పేరు వెనక ఉన్నటువంటి చారిత్రాత్మక అంశాలు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.